తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా పెద్ది. రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందిస్తున్న డీఓపీ రత్నవేలు గారు స్వయంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. తనేం చెప్పారంటే, నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 30 సంవత్సరాలు పూర్తయింది. నా కెరీర్ మొదట్లో నేను పెట్టుకున్న ఒక నియమం ఏంటంటే ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయడం. నేను ఒక ప్రాజెక్టుకి కమిట్ అయ్యానంటే అది పూర్తయ్యే వరకు దానిమీదే నా పూర్తి ఏకాగ్రత ఉంటుంది. మధ్యలో ఎన్ని పెద్ద సినిమాలొచ్చినా నేను చేయలేదు. నా దృష్టిలో పెద్ది సినిమా ఒక స్పెషల్ ప్రాజెక్ట్. బుచ్చిబాబు నా దగ్గరకొచ్చి ఈ కథ చెప్పిన వెంటనే నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ స్క్రిప్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ కథ గురించి చెప్పాలంటే ఇది దాదాపు 40 ఏళ్ల క్రితం నాటి విజయనగరం నేపథ్యంలో సాగుతోంది. ఇప్పుడు మనం విజయనగరం వెళితే అదంతా పూర్తిగా మోడర్న్ అయిపోయింది. కానీ మా సినిమా కోసం ఒకప్పటి విజయనగరానికి ప్రేక్షకులను తీసుకువెళ్ళాలి. అదంతా ఊహించుకుని ఒక పాత ప్రపంచాన్ని సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. అదొక ఇమాజినేషన్. దానికి సంబంధించిన కొన్ని పాత ఫోటోలను రెఫరెన్స్గా తీసుకుని ఆ కథను విజువల్గా ఎంత అందంగా క్రియేట్ చేయాలనే దానిపై నేను నా టీం చాలా పకడ్బందీగా వర్క్ చేశాం. మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో నేను చేసిన రంగస్థలం సినిమా కోసం గోల్డెన్ బ్రౌన్ టోన్ వాడాను. ఆ కలర్ ప్యాలెట్ అప్పట్లో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ఇప్పటికీ చాలామంది సినిమాటోగ్రాఫర్లు పీరియడ్ సినిమాలు తీయాలంటే రంగస్థలం విజువల్స్నే ఒక రెఫరెన్స్గా తీసుకుంటారు. అయితే ఈ పెద్ది సినిమాకొచ్చేసరికి ఆ టోన్ని పూర్తిగా మార్చేశాం. 40 ఏళ్ల క్రితం విజయనగరంలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన కలర్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సరిగ్గా ఆ ఫీలింగ్నే ఇప్పుడు స్క్రీన్ మీద రీక్రియేట్ చేయడానికి మేము ప్రయత్నించాం. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఆ వాతావరణానికి కనెక్ట్ అయ్యేలా ఒక మూడ్ క్రియేట్ చేశాం. ఇందులో హీరో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో కుస్తీ పోటీల ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి మాకొక పెద్ద ఛాలెంజ్గా మారాయి. సాధారణంగా కుస్తీ నేపథ్యం అనగానే ఒక గెటప్ అనుకుని దానికి తగ్గట్టు కాస్ట్యూమ్సు, బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ చరణ్ గారు ఆ కుస్తీ ఎపిసోడ్స్ కోసం తన బాడీలోని ప్రతి మజిల్ పైన ఎంతో కష్టపడి వర్క్ చేశారు. ప్రతి మజిల్ని డెవలప్ చేసి స్క్రీన్ మీద ఒక రియల్ పహిల్వాన్లా కనిపిస్తారు. మీరప్పటికే టీజర్ ట్రైలర్లో చూసే ఉంటారు. ఆయన దేహంలోని ప్రతి మజిల్ కూడా ఎంత డీటెయిల్డ్గా కనిపిస్తోందో. అలాగే ఈ సినిమాలో నా ఫేవరెట్ అయిన ఒక అద్భుతమైన సీక్వెన్స్ ఉంది. హనుమంతుడి రెఫరెన్స్తో వచ్చే ఒక పవర్ఫుల్ ఎపిసోడ్ అది. ఆ సీక్వెన్స్ కోసం నేను ఒక ప్రత్యేకమైన లైటింగ్ని డిజైన్ చేశాను. రేపు థియేటర్లో ఆ సీన్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఆ లైటింగ్కి, ఆ ఎలివేషన్కి తోడుగా అందులో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తే మీకు నిజంగానే ఆయనలో ఒక హనుమంతుడిని ఫీల్ అవుతారు. అంత అద్భుతంగా ఆయన ఆ సీన్లో పర్ఫామ్ చేశారు. రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ చూసినప్పుడు ఆయన ఎంత న్యాచురల్గా ఆ పాత్రలో ఒదిగిపోయారో మీకు తెలుసు. ఎక్కడా కూడా ఆయన ఆ పాత్రను దాటి బయటకు రారు. ఇప్పుడు ఈ పెద్ది పాత్ర విషయానికొస్తే చిట్టిబాబుకి, పెద్దికి ఎమోషనల్గా చాలా తేడా ఉంటుంది. ఈ రెండు క్యారెక్టర్లు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇక ఈ సినిమా మొత్తంలో నాకు అత్యంత కాంప్లికేటెడ్గా అనిపించిన విషయం ఏదైనా ఉందంటే అది క్రికెట్ మ్యాచ్ చిత్రీకరించడమే. ఇదొక స్పోర్ట్స్ బేస్డ్ సినిమా. మైదానంలో ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు కెమెరామెన్తో పాటు మొత్తం టీం ఎంతో అలర్ట్గా ఉండాలి. ఇందులో ముఖ్యంగా సెకండ్ క్రికెట్ మ్యాచ్ ఒకటొస్తుంది. అది కథలోనే చాలా కీలకం. అది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, టోటల్ కథలోనే ఒక పెద్ద మలుపు. ఆ ఎపిసోడ్లోని డెప్త్ని ఎలివేట్ చేయడం కోసం మేము దాన్ని రాత్రిపూట షూట్ చేశాం. అది మీరు రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు కేవలం ఒక క్రికెట్ మ్యాచ్లా మాత్రం అనిపించదు. రెండు జట్ల మధ్య జరుగుతున్న ఒక భయంకరమైన యుద్ధంలా ఆ ఎపిసోడ్ ఉండబోతోంది. చివరగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఆ క్లైమాక్స్ చిత్రీకరించడం కూడా మాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. ఇప్పుడే దాని గురించి నేను ఎక్కువగా బయటపెట్టకూడదు. కానీ అది మాత్రం ప్రేక్షకులకు ఒక కండ్ల పండుగలా ఉంటుంది. కళ్ళు చెదిరే విజువల్ గ్రాండియర్తో పాటు గుండెను పిండేసే ఒక ఎమోషనల్ హై ఆ క్లైమాక్స్లో ఉంటుంది. సినిమాలోని చివరి 30 నిమిషాలు మాత్రం ప్రేక్షకులను బలంగా కదిలిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు వాళ్లు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. విన్నర్గా ఒక లెజెండరీ డీఓపీ సినిమా వెనకపడే కష్టం, తన వర్క్ పట్ల తనకున్న ప్యాషన్. రత్నవేలు గారు చెప్పిన ఆ హనుమాన్ ఎపిసోడ్, ఆ నైట్ క్రికెట్ మ్యాచ్, కంటతడి పెట్టించే ఆ క్లైమాక్స్, ఇవన్నీ వింటూనేనే ఈ సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగిపోతోంది. ఒక పహిల్వాన్గా రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషనల్గా కదిలించే ఆ పీరియాడిక్ విజువల్స్ థియేటర్లలో ఏ రేంజ్లో ఉండబోతున్నాయో చూడాల్సిందే.